ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి దూకుడు పెంచిన సిట్. ఇప్పటికే కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఈ యొక్క మద్యం రవాణా కాంట్రాక్టుకు సంబంధించి వీళ్ళ ప్రమేయం గుర్తించినటువంటి సిట్ అధికారులు దీనికి సంబంధించి విచారణకి హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. మరో పక్క చూసుకుంటేనేమో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డికి సంబంధించి కేంద్ర సంస్థ అయినటువంటి DPTOకి లేఖ రాశారు. అతని మీద ఏ విధమైనటువంటి విచారణ జరపాలో దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా. మరోపక్క వాసుదేవ్ రెడ్డి ఈ యొక్క ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి MDగా పనిచేసిన నేపథ్యంలో ఇతనికి సంబంధించి కూడా రైల్వే బోర్డు గురించి అనుమతుల కోసం లేఖ రాశారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అజ్మల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్లో మొదటిదాకా అరెస్టులు అయ్యాయి, కొంతమంది బెయిల్ వచ్చాయి, ఇంకా ఇంతవరకే అనుకున్న టైంలో మళ్ళీ ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చి తీగలాగితే డొంక గదిలినట్టు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి వీళ్ళందరికీ సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు జరపాలని చెప్పేసి మొన్నటి రోజునేమో వాళ్ళ ఫోన్లో డేటా రిట్రీవ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు చూసుకుంటేనేమో ధనుంజయ రెడ్డి కావచ్చు, వాసుదేవ్ రెడ్డి వీళ్ళ గురించి లేఖలు రాశారు. మరోపక్క కారుమూరి తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా విచారణకు హాజరు కావాల్సిన నోటీసులు ఇచ్చారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఇదో పెద్ద నెట్వర్క్ అండి ఇది. ఈ స్కామ్లో చాలామంది ఇన్వాల్వ్, ఇంకా చాలామంది వస్తారు బయటికి. ఫైనల్గా బాస్ వస్తాడు. ఈ లోపల ఇంకా చాలామంది వస్తారు బయటకు. వాళ్ళందరూ చివరికి అన్ని దారులు అన్ని వేళ్ళు అటుపక్క చూపిస్తాయి. అక్కడ వరకు వీళ్ళు ఇలా తవ్వుకుంటానే వెళ్తూ ఉంటాయి. తవ్వి కొద్దీ బయటపడుతూ ఉంటాయి. తవ్వకాల్లో ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. మళ్ళీ అందుకునే దర్యాప్తు లేట్ అవుతుంది. ఎందుకంటే తవ్వి కొద్దీ ఇప్పుడు ఇది ఒక ముగ్గురికో నలుగురికో పరిమితమైన స్కామ్ అనుకో, ఈ పాటికే కథ ముగిసిపోయింది. దీని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ దాకా ఉందనేటువంటి తవ్వుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆ బ్యాచ్ వాసుదేవ రెడ్డి వాళ్ళకి ఉపశమనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద నేరం చేశారు. వాళ్ళు చివరికి మాదేమి లేదండి అంతా ఆడానండి అని చెప్పేదాకా వాళ్ళకి ఉంటుంది. అలా అన్నా వాళ్ళు కూడా లోపల కూర్చోవాలి. ఎందుకంటే ఇది ₹2 స్కామ్ కాదు. కేవలం ముడుపుల విషయంలోనే 3,000 మనీ లాండరింగ్. అక్రమంగా విక్రయించిన, ప్రభుత్వం పేరుతోటి విక్రయించి ప్రభుత్వ ఖజానాకి జమైకుండా వీళ్ళు పక్కకు మళ్ళించిన సొమ్ము 1,00,000 కోట్లు ఉంటుంది. ఓకే, ఇంకా అసలు అంతు లేకుండా ఉంటుంది. చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ. ఇప్పుడు నేను అది అంత ఎంచుకుంటుంది అంటారు చాలామంది. వాళ్ళు ఆదాయం చూపించారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 కోట్లు ఉండేది మద్యం మీద ఆదాయం. ఓకే, ఉదాహరణకి అంతే ఉండేది. 14 కోట్లు సంవత్సరానికి 14 కోట్లు ఉండేది. 5 సంవత్సరాలకి మద్యం మీద ఆదాయం, అమ్మకాలు కాదు నేను అనేది, 14,000 కోట్లు ఉండేది. 14,000 కోట్లు ఉంటే 5 సంవత్సరాలకి 5 బదులు 50, 5 4 20, 70 కోట్లు 70,000 కోట్లు ఆదాయం 5 సంవత్సరాల కింద. వీళ్ళ హయాంలో 24,000 కోట్లు అయింది. వీళ్ళ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగినాయి. సంవత్సరం పెరిగితే తాగివాళ్ళు పెరుగుతూ ఉంటారు. దాన్ని తాగివాళ్ళు పెరిగారని చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండగా ₹50 అమ్మిన క్వార్టర్ వీళ్ళు 120కి అమ్మారు. మరి ఆ డబ్బు ఏమవుద్ది? 50, 120, 150, 200 నుంచి 50 తీసేస్తే 70, 80 ఎక్స్ట్రా ఉంది కదా. అంటే రెట్టింపు సొమ్ము అదంతా ఏమైపోయింది? అది ప్రభుత్వ లెక్కలో ఖజానాకి జమ కాకుండా ఆ సైడ్ నుంచి క్యాష్ అండ్ క్యారీగా డబ్బులు కట్టల కింద వెళ్ళిపోయింది అక్కడ. అది కాకుండా అధికారికంగా అమ్మిన దాంట్లో వాళ్ళే తయారు చేసి, వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ సొమ్ము కూడా వాళ్ళకే పోద్ది, లాభం కూడా వాళ్ళకే వెళ్తుంది. ఎంత సంపాదించారు వాళ్ళు. అందులో ఇప్పుడు ధనంజయ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి అలాగా వాళ్ళు అనుమతి తీసుకుంటారు. నాడరాబాయ్ క్యాడ్ నుంచి మాకెందుకు చెప్పడం వేసేయండి బాబు అని చెప్తారు వాళ్ళు. కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు కారుమూరి సునీల్, వీళ్ళు ఎంత నెప్పత్తిలా గౌరవ చెప్తాడు అతను. ఏంటండి చేసి ఇవన్నీ ఇల్లీగల్ దందాలు. వీళ్ళకి ఏం రోగం అండి ఎంత దారుణంగా చేయటం, ఎంత సొమ్ము సంపాదించారు, ఏం చేసుకుంటారు ఇదంతానే. ఏదో రోజు పట్టుబడతామన్న భయం లేదా అంటే జగన్మోహన్ రెడ్డి చూసి అది అలాగే తప్పించిద్దురు, అది అందరికీ కుదరదు. జగన్మోహన్ రెడ్డి కథ కూడా ముగుస్తుంది. ఇప్పుడు ఎవడో కూడా అండ ఉంటే కొన్నాళ్ళు సాగుతుంది, తప్పించుకోగలుగుతాడు. ఆ అండగా ఉన్న వాళ్ళు కూడా మనసు మార్చుకుంటే ఏమవుద్ది? అల్టిమేట్గా ప్రజలు తమ తీర్పు ద్వారా అవతల మనసు మార్చుకునేలా చేశారు వాళ్ళు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా జైల్లో కూర్చోవాలి. ఆస్తులన్నీ జప్తు చేస్తారు. నువ్వు సంపాదించిందంతా కూడా సారాకి కష్టపడిందంతా కలుగుపోయినట్టు పోద్ది, ఏది మిగలదు. ఈ మొనగాడు అంటాడు గుంటూరు అవతల నరికేస్తాం, గుంటూరు అవతల యువతల లాక్కొచ్చి కొడతాం అన్నాడు. ఇవన్నీ కాకుండా ఇతని మీద అదనపంగా పడేది స్థానిక పన్నులు అదనం అని ఉంటుంది చూడు, మనకి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అలాగా ఈ TDR కేసు ఒకటి ఉంది. అప్పుడు చాలా పెద్ద కుంభకోణం కదా. వీళ్ళు ఎక్కడా తప్పించుకోలేరండి. వీళ్ళందరూ దొంగోళ్ళు.
బందిపోటు దొంగలని మారువేషాల్లో తిరిగిన కొన్నాళ్ళు చీకట్లో దాక్కున్న సడన్గా ఎప్పటికప్పుడు వెళ్తురు పడుతుంది, ఫ్లడ్ లైట్ వెళ్తూ మీదకి వచ్చి పడుద్ది, అప్పుడు దొరుకుతారు. వీళ్ళు ఒక కేసులో దొరకకపోయినా ఇంకో కేసులో వెళ్తున్నాడా, అది ఆ కేసు అలాగకుండా ఇది తీసుకొచ్చి తగిలిస్తారు. ఎక్కువ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆడ పరారైపోతే పట్టుకుని శ్రమ లేకుండా. కాబట్టి లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం అలా తవ్వుతూ ఉంటుంది, దాన్ని అలా లైవ్లో ఉంచుతుంది. 2 నెలల నుంచి మళ్ళీ సైలెంట్గా ఉన్నాం, మనం ఎవరు మాట్లాడతలేదు, కొత్త వార్తలు లేవు. సడన్గా ఇవాళ బయటకు వచ్చిందా, మళ్ళీ వారం 10 రోజులు వీళ్ళకి అనుమతులు వస్తే అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఇలాగుండగా జోగి రమేష్ రమ్మంటారు మళ్ళీ. నీకు ఇదో నిరంతర ప్రవాహం అండి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఆ దుష్ట జన సాంగత్యం వల్ల ఏమవుద్దంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ భావజాలం ఉన్న ప్రతి ఓడు ఏదో కేసులు బుక్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సార్.